ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు చెరలో ఉన్నప్పుడు మరి వారు చెర నుండి విడుదల పొందే ఆ సమయం కొరకు ఎందరో భక్తులు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నువ్వు ఏడవక ఊరుకో, కన్నీళ్ళు విడిచుట మాను, నీ కార్యాన్ని నేను సఫలం చేస్తాను. ఏ కార్యం కొరకైతే నువ్వు ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, నా దగ్గరకు వచ్చి మొరపెడుతున్నావో దానికి నేను జవాబిస్తాను అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. చాలామంది తమకున్న కష్ట పరిస్థితులను బట్టి, బాధలను బట్టి చాలా ఏడుస్తారు. కన్నులో కన్నీరు ఆవిరయ్యేంతగా ఏడుస్తారు. దేవుని సన్నిధిలోకి ఆ కన్నీరు నువ్వు తేవకుండా మనుషుల దగ్గర ఒంటరిగా నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినవి అర్థమే, కానీ దేవా నా కన్నీళ్లు నువ్వు చూడవా, దేవా నా కన్నీటిని నువ్వు అర్థం చేసుకోవా, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు నీ కన్నీటికి ప్రభువు జవాబిస్తాడు. నీ కన్నీటికి అప్పుడు విలువ ఉంటుంది. మనుషుల దగ్గర నువ్వు ఎన్ని వందల చుక్కలు కార్చినా ఆ కన్నీటికి ప్రయోజనం లేదు, కానీ ప్రభు పాదాల దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ప్రభువు వెలకడతాడు, విలువిస్తాడు. నా బుడ్డులో నీ కన్నీళ్లు దాచిపెట్టానని ప్రభు చెప్పాడు. మరి ఈరోజు నీ కన్నీళ్ళు ఉన్నాయి, నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. కుటుంబ పరిస్థితులను బట్టి, నీ భర్త చేస్తున్న అఘాయిత్యాలను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకు వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, నీ హృదయంలో, నీ జీవితంలో కలుగుతున్న ఆ వేదనలను బట్టి నువ్వు ఎంతో దుఃఖపడుతున్నావు కదా. అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీవు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి, ఆ రోజు హన్నాలాగా కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీటికి విలువ కలిగింది. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు ఆ కన్నీళ్లు ప్రభు చూశాడు. హాగర్ కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ప్రభు వారు ఆమెను ఆదుకున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చు. అనవసరంగా మనుషుల దగ్గర నీ కన్నీళ్లు కార్చుకునే కంటే ప్రభు దగ్గరకు వచ్చి కార్చుకో. ప్రభు సిద్ధంగా ఉన్నాడు, నీ కన్నీరు తోడవడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ కార్యాన్ని సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను మరలా తిరిగి రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోవద్దు, బాధపడొద్దు. నీ సమస్యను తీసుకెళ్ళి మనుషుల చేతులకు అప్పగించద్దు, కానీ ప్రభు చేతులకు అప్పగించు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో గోజాడుకో, మొర్రపెట్టుకో, రోదనం చేయి, అంగలార్చు. దేవుడు ఈ వాగ్దానికి ఇంక నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు. కన్నీరు విడవడం మాని ఏడవకుండా ఉండు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ కన్నీటిని తుడిచి నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. నీ అంగలార్పు వస్త్రాన్ని తీసివేసి, నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి దేవుడు సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా కన్నీరు చూచువాడా, మా కన్నీరుని తుడుచువాడా, నీకు వందనాలు. నీ బిడ్డల కన్నీటిని తుడిచి వారి జీవితంలో వారి కార్యాన్ని సఫలం చేసి వారికి మేలు చేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.